నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నా వెనుక ఒక బీజీ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద సోషల్ మీడియా బ్యాన్. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కొంత వల్ల చాలామంది ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. సో చాలామంది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉన్నది. చిన్న చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అది ఆ సోషల్ మీడియాలో ఉండేటువంటి ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏది ఏమైనా కూడా పిల్లల చేతిలో ఫోన్ పెట్టలేనటువంటి పరిస్థితి. అక్కడి నుండి వాళ్ళు ఫోన్ చూస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తిన్నా తినకున్నా ఏడ్చినా కూడా ఫోన్లు చేతులు అప్పచెప్పేసి ఎవరి పనిలో వాళ్ళ నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఒకప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తున్నారంటే ఎత్తుకొని లాలించి అటు సైడు చందమామను చూపించో ఏదో చూపించో అన్నం తినిపించినటువంటి రోజుల నుండి ఈరోజు చేతికి ఫోన్ ఇస్తే కానీ అన్నం తినను అన్న కాడికి పిల్లలు మైండ్ సెట్ మారిపోయింది. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారు అంటున్నారు. కానీ ఆ స్పీడ్ అనేది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అంటూ కూడా డాక్టర్లు, నిపుణులు చాలామంది చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు కావాలి అనేది కూడా పేరెంట్స్ నుండి కొంతమంది తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి బ్యాన్పై ఒక పంచాయతీ నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద కొంత చర్చించినటువంటి సందర్భం, తర్వాతగా కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలైనటువంటి సందర్భం కూడా చూస్తాం. అసలు సోషల్ మీడియాలో ఏముంది? ఈ స్నాప్చాట్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అడల్ట్ వాళ్లకు బాగానే ఉంటుంది. మైనర్స్ దానివల్ల కొంత ఇతర వీడియోలకు కానీ శక్తులకు ప్రభావితమై మేం చేస్తే తప్పేముంది అంటూ కూడా వల్గారిటీని కూడా రూపొందించి షార్ట్స్ రూపంలో, కంటెంట్ రూపంలో ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే మొత్తానికి చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే అడల్ట్స్ కూడా చాలా వరకు ఈ యొక్క ఫేక్ సంబంధించినటువంటి వీడియో కాల్స్ ద్వారా వాటి ద్వారా చాలా వరకు డబ్బులు మోసపోయినటువంటి, సైబర్ క్రైమ్ అయినటువంటి ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎరా వేయడం, సోషల్ మీడియా ద్వారా ఎరా వేసి కోట్లు కాజేసినటువంటి సందర్భం కూడా ఎన్నో కోకొల్లలుగా చూసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ ఎక్కడ అనేది కొంత ఆందోళనకరమైనటువంటి సమస్యనే. కానీ ఇది ఇప్పటికైతే భారతదేశంలో విస్తృతంగా అయితే కాలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఈరోజు మార్నింగ్ యునైటెడ్ కింగ్డమ్లో తీసుకున్నటువంటి చట్టరీత్యా తీసుకున్నటువంటి నిర్ణయం. అక్కడ ఉన్నటువంటి యూకే ప్రధాని మాట్లాడుతూ, మేము ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతోటి మినిమం మైనర్ అడల్ట్ ఏజ్ రాకుండా మైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రవర్తన చూసి పేరెంట్స్ తోటి కౌన్సిలింగ్ చేసి, పేరెంట్స్ తోటి నిపుణులు మాట్లాడి సోషల్ మీడియా మీద అభిప్రాయం తెలుసుకొని ఉండాలా వద్దా, అది మైనర్స్కి అవసరమా లేదా అనేది కూడా కొంత చర్చించిన తర్వాత మేము తీసుకున్నామని అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అక్కడ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇక్కడ మైనర్స్ ఎవరైతే ఉంటారో ఆ మైనర్స్ సోషల్ మీడియా వాళ్ళకు సోషల్ మీడియాతో సత్సంబంధాలు కట్ అయిపోయినట్టే. ఇంతకుముందు ఆస్ట్రేలియా చేసింది, ఇప్పుడు యూకే చేస్తుంది. సోషల్ మీడియాలో కనీసం వాళ్ళ ఫోటోలు కాదు, కనీసం తర్వాత చాలామంది అంటారు అంటే ఫేక్ ఏజ్ అనేది ఒకటి పెట్టి తర్వాత మనం కూడా నడిపించచ్చు కదా అని. అంటే అక్కడ బగ్స్ అనేది కూడా క్రియేట్ చేశారు. బగ్స్ అనేటివి కూడా ఉన్నాయి. అంటే ఫేక్ ఏదైతే ఐడెంటిటీ పెట్టి అక్కడ ఏజ్ను చూపించే ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా ఎవరిని అరెస్ట్ చేస్తారు అంటే ఎక్కడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి వాళ్ళకి అరెస్ట్ వారెంట్ పోతుంది అంటూ కూడా సివియర్గా చెప్పారు. ఎందుకంటే సిస్టమ్ చేయాల్సినటువంటి పని, వాళ్ళు ఫేక్ పెట్టిరా ఏం పెట్టి అనేది సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తే అక్కడ ఫేక్గా పెట్టాల్సినటువంటి సందర్భం కనిపించదు. వాళ్ళు పెట్టడానికి భయపడతారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ఏదైతే ఉంటుందో అది క్లియర్గా స్కాన్ చేసుకున్న తర్వాత ఒక అకౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది
అంటూ కూడా బలంగా చెప్తా ఉన్నారు. కానీ ఇది నిజమైనటువంటి మంచి చర్య. ఎందుకు అంటే చాలా సోషల్ మీడియా బ్యాన్ ద్వారా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, తర్వాత చాలా కుటుంబాలు నాశనమైనటువంటి సందర్భం చూసాం. తర్వాత సోషల్ మీడియాలో పరిచయాలు ఏర్పాటైన తర్వాత అక్రమ సంబంధాల రూపంలో పోయి భర్తను భార్య చంపడం, భార్యని భర్త చంపడం, కోకొల్లలుగా జరిగినటువంటి విషయాలలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో హరాస్మెంట్లు, ఎన్నో సందర్భాలు చూస్తాం. కానీ మైనర్స్ని కూడా మైమరిపించేలా సోషల్ మీడియా అనేది ఒక పుట్ట రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియా బ్యాన్ అనేది తప్పకుండా ఇండియాలో కూడా మొదలు పెట్టాలి. ముఖ్యంగా మైనర్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ అయి మైండ్లో ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియా కంటెంట్లో ఏది పడితే అది పెట్టి ఆ యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, ఈ యొక్క ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు, అంటే బయటికి 4 గోడల మధ్య మాట్లాడవలసినటువంటి సందర్భాన్ని సృష్టించే ఒకానొక రోజులలో ఇప్పుడు పూర్తిగా బట్టబయలు చేసేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా బ్యాన్ అనేది జరగాలనా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా యూకే మరియు ఆస్ట్రేలియా గవర్నమెంట్ తీసుకున్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అలవ్ లేదా అనే దాని మీద కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్తే అసలు ఎలా ఉండబోతా ఉన్నది ఈ వీడియో. సోషల్ మీడియా బ్యాన్ అనేది చిన్న చిన్న పిల్లల నుండి మొదలు పెడితే అడల్ట్ వరకు వాడుతూ ఉన్నారు, దాని ద్వారా పక్కదారులు పడతా ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.